వీరందరూ విచారణకి వీరందరే వెంకటేశ్వర్లు గారు అంటే విచారణకి వీళ్ళందరూ కేసీఆర్ తో సహా అందరు కూడా సహకరిస్తున్నారు, అయినప్పటికీ కూడా తాత్సారం చేస్తున్నారని చెప్తున్నారు. ఇటు కాంగ్రెస్ కేంద్రందే బాధ్యత అంటారా? ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయే పరిస్థితికి వస్తుందంటే కాళేశ్వరం కూలిపోయే పరిస్థితికి రాలేదు మేడం. రేపు రాబోయే 100 సంవత్సరాల తెలంగాణ భవిష్యత్తు కాళేశ్వరము. ఏం మాట్లాడతామండి ఈ రకంగా 100 సంవత్సరాలు ఎక్కడ మాట్లాడతారు? 4 సంవత్సరాలు అయిందండి. 4 సంవత్సరాలు 3 మాన్సూన్ సీజన్స్ లోనే మొత్తం కూలిపోయిందండి. మొత్తం కూలిపోయి వాటర్ అనేది ఈ రకంగా బ్యారేజ్ మొత్తం కుంగిపోయి ఇది చూస్తుంటే క్రాకులు చూస్తుంటే మీరు కనబడట్లేదండి. అంత క్లియర్ గా కనబడుతుంటే ఏం మాట్లాడతామండి? నాకు అర్థం కాదు. ఇంత క్లియర్ గా చెప్తున్నారండి అబద్ధాలు. మీరు వచ్చేసేసి ఏమంటారండి తుమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చిందని చెప్పి చెప్తున్నారు. తుమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చేటప్పుడు ఆయన కేసీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చెప్తున్నాను నేను. ఆయన ఏమన్నారండి? మహారాష్ట్ర అబ్జెక్షన్ చేసింది, మహారాష్ట్ర అబ్జెక్షన్ చేసిందని చెప్పేసి ఆయన గారు చెప్పారు. ఈ రోజు చేసి ఏమంటారండి? మీరు మేడిగడ్డ వీళ్ళు జియాలజికల్ నుంచి ఏమైనా క్లియరెన్స్ తీసుకున్నారా? హైడ్రాలజికల్ నుంచి ఏమైనా క్లియరెన్స్ తీసుకున్నారా? వీళ్ళు ఎక్కడి నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకున్నారా? ఆయన చెప్పనివ్వండి ఒక నిమిషం. నేనేమంటున్నంటే కాంగ్రెస్ వాళ్ళ మంత్రులకు ఈ గెస్టులకు నాలెడ్జ్ లేక ఒక్కరు మాట్లాడినప్పుడు చర్చ వినాలి. నేను ఛాలెంజ్ చేస్తున్నా అతనికి, ఇప్పుడు వచ్చిన గెస్ట్ కు దమ్ముంటే రేపు పొద్దున నాతో రండి, సుందిల్లా అన్నారం బ్యారేజ్ మేడిగడ్డ చూపిస్తా, కూలిపోయిందంటే అక్కడికక్కడ మీరు చెప్పిన కూలిపోయిందని ఇవ్వడట్లేదండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, కూలిపోయే పరిస్థితి ఉందని అంటున్నారు. యూ హావ్ టు ఐడెంటిఫై ద డిఫరెన్స్. కూలిపోయిన పరిస్థితి అవునండి, క్రాక్స్ వచ్చాయండి, కాదా? వాస్తవం కాదా? ఏం మాట్లాడుతున్నారండి? నాకు అర్థం కాదు. కూలిపోయిందంటే కూలిపోయిందని కాదండి, కూలిపోయే పరిస్థితి ఉంది, కూలిపోయే పరిస్థితి ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మీరు రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే 20 నెలలుగా ఎందుకు మెయింటైన్ చేయడం లేదు? ఎందుకు రిపేర్ చేయడం లేదు? రాష్ట్రాని కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం బరాబర్ చేస్తున్నారు. రెగ్యులర్ మెయింటెనెన్స్ జరుగుతుంది అక్కడ, రెగ్యులర్ మెయింటెనెన్స్ జరుగుతుంది. మీరు ఆర్టీఐ వేస్తుంటారు కదా, ఆర్టీఐ వేస్తారని ఇందాక మీరు చెప్పారు కదా, ఆర్టీఐ వేయండి, దానికి కూడా మీకు తెలుస్తుంది, ఆన్సర్ వస్తుంది. మీరు వచ్చి ఇక్కడ నేను చెప్పేది, నేను ఏమంటున్నంటే సుందిల్ల స్టాండర్డ్ గా ఉంది 100%, అన్నారం స్టాండర్డ్ గా ఉంది 100%. ఓన్లీ 88 పిల్లర్ల మేడిగడ్డ బ్యారేజ్ లో 3 పిల్లర్లు ఉంగిపోయినాయి. అంటే 4 సంవత్సరాల్లోనే, మీరు ఒక్క నిమిషం వినండి ప్లీజ్, 4 సంవత్సరాల్లోనే, కేవలం 4 సంవత్సరాలు 3 మాన్సూన్ సీజన్స్ లోనే మీకు కుంగిపోయినటువంటి పరిస్థితి ఉంటే మీరే చెప్పండి. మీరు నాలెడ్జ్ అని చెప్పేసి అంటున్నారు, మీ దగ్గర ఇంటెలెక్ట్ ఉందని చెప్తున్నారు, మీరు చెప్పండి. 4 పిల్లర్లు కుంగిపోయని చెప్తున్నారు అంటే దీంట్లో స్ట్రక్చరల్ ల్యాప్సెస్ లేవా అండి? ఇంజనీరింగ్ ల్యాప్సెస్ లేవా అండి? అంటే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, శాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ లో తప్పున్నా, రిపేర్ చేయాల్సిన ఇప్పుడు అది యాక్సిడెంటల్ జరిగిందా, కావాలని చేసిన దర్యాప్తులు తేలుతుంది. కానీ కావాలని కూలగొట్టిన మాటలు తప్పు. ఒకవేళ అక్కడ మిస్టేక్ జరిగితే ఇప్పుడున్న గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? 20 నెలలు యాక్షన్ తీసుకుంటుంది, యాక్షన్ తీసుకోవట్లేదని తమరు చెప్పకండి ప్లీజ్. 100% రిపేర్ చేయాలి. దానికోసం ప్రొసీజర్ ఉంటుంది, రిపేర్ చేయడానికి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రొసీజర్ చెప్పింది 9th షెడ్యూల్ లో 9వ పేజీలో చెప్పింది ఏంటంటే ఫస్ట్ 2 months లో రిపేర్ చేయమని చెప్పింది. మొన్నటి వర్షాకాలం వచ్చింది, ఎక్కడ కుంగిపోలే. వర్షం ఫ్లో కూడా 30 సంవత్సరాల ఎక్కువ ఫ్లో వచ్చినా కూడా మేడిగడ్డ బ్యారేజ్ ఆపుకొని నిలబడ్డది. అది నేర్చుకోండి ఫస్ట్. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో విజిట్ ఏదైతే మీరు చెప్తున్నారో కుంగిపోయిందని చెప్పేసి మంత్రి గారు అనేటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడికి విజిట్ చేయడం జరిగింది. అక్కడ మంత్రివర్గం మొత్తం విజిట్ చేసి అక్కడ ఫీజిబిలిటీ, వయబిలిటీ గురించి చెక్ చేసి అక్కడ దానికి రిపేర్ చేయడానికి ఏదైతే అంటున్నారో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అక్కడ వీళ్ళు చేసినటువంటి తప్పులు మేము చేయలేము, మేము అక్కడ ప్రాపర్ ప్రోటోకాల్స్ ని ఫాలో చేయాల్సి వస్తుంది, ఇంజనీరింగ్ నిపుణుల్ని తీసుకొచ్చి చేయాల్సి వస్తుంది. అంత పెద్ద ప్రాజెక్ట్ ని కట్టినప్పుడు దాంట్లో మళ్ళీ తప్పులు చేయలేము, దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చే విధంగా చేయాలా. దానికి 2 నెలల్లో చేసేయాలా, 10 రోజులు? ఇదేమి ఇల్లు కాదండి, ఇల్లు కట్టేసినట్టు ఇల్లుని రిపేర్ చేసినట్టు ఇల్లు కాదండి. ఇది దిస్ ఈస్ ఎ బిగ్గర్ ప్రాజెక్ట్. సూచనలు మీరు పాటించాలా వద్దా? అసలు క్లియరెన్స్ కదా వీళ్ళు. హైడ్రాలజికల్, జియోలాజికల్ క్లియరెన్సెస్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ వీళ్ళు తీసుకోలేదు కదా, తీసుకోకుండానే బీజేపీ వర్షన్ కూడా విందాము.
వెంకటేశ్వర్లు గారు. అటవీ అనుమతులు, పొల్యూషన్ అనుమతులు, అన్ని అనుమతులు 9 అనుమతులు తీసుకునే కాళేశ్వరం ఓకే కనుక్కుందాం, దాని గురించి కూడా కనుక్కుందాం. ఒక్క నిమిషం వెంకటేశ్వర్లు గారు. అదేవిధంగా అనలిస్ట్ డాక్టర్ జయరాం గారు కూడా జాయిన్ అయ్యారు. జయరాం గారు గుడ్ మార్నింగ్ అండి.